నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. తీరా సంవత్సరం కూడా అవ్వలేదు కూటమి పాలన అండ్ టీడీపీ అధికారాన్ని చేపట్టి, కానీ ఈలోపే ఎక్కడ పడితే అక్కడ అంటే వర్గపోరు విపరీతంగా కనిపిస్తుంది. అంటే వాటికి సంబంధించి కూడా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా పులివెందుల్లో ఇన్ఛార్జ్ మంత్రి సవిత సమక్షంలో వీళ్ళు పరస్పరం దాడులు చేసుకున్నారు, బీటెక్ రవి అండ్ రామ్ గోపాల్ రెడ్డి వర్గాలు. అండ్ మోరోవర్ సార్, మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సమక్షంలో రాజంపేటలో జగన్మోహన్ రాజు వర్సెస్ సుగావాసి వర్గం. ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది నా దగ్గర. అంటే 12 నెలలు కూడా, అంటే 1 year కూడా కాకముందే ఏమిటి అంతర్గత కుమ్ములాటలు, ఏమిటి సంఘర్షణలు. అయితే ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తుందంటే, గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో జరగలేదు. టీడీపీ ప్రభుత్వ పాలనలో, టీడీపీ గవర్నమెంట్ ఏర్పడ్డాక గతంలో ఎప్పుడైనా సరే చూసుకుంటే ఏమిటి, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ 5 సంవత్సరాల అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారంకి వచ్చిన వెంటనే వాళ్ళు ఏంటంటే ఈ టికెట్ల విషయంలో కూడా అసలు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక లోకేష్ వర్గం, ఒక చంద్రబాబు నాయుడు గారి వర్గం కింద దాన్ని అభివర్ణించాలి ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో. ఎందుకంటే వాళ్ళు ఎంత హైడ్ చేసినా అది హైడ్ కావట్లేదు. అవునండి. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి వర్గంతో తలకాయ నొప్పులు ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో. వాటిలో ఇప్పుడు ముఖ్యంగా ఈ కడపలో ఎప్పుడైతే ఈ మహానాడిని కండక్ట్ చేద్దామని వేగాలు పోయి వెళ్తున్నారు, కానీ అక్కడ స్థానబలం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తెలుగుదేశం పార్టీకి 30-35% మధ్యలో ఓటు బ్యాంక్ అయితే స్థిరంగానే ఉంది, అక్కడ కాదంటలేదు. కానీ క్షేత్రస్థాయిలో క్యాడరు వాటితో ప్రొయాక్టివ్గా పనిచేయడం. ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో వాళ్ళు ఎప్పుడు గెలవంది ఫస్ట్ ఎవర్ టైం ఈసారి గెలిచారు అక్కడ కొన్ని నియోజకవర్గాలు. అసలు ఇంపాసిబుల్. 30 ఏళ్ళ తర్వాత గెలిచిన నియోజకవర్గాల్లో ఇవాళ రాత్రి మనకి పట్టు వచ్చేస్తుంది, అక్కడ మనం స్థానికంగా నిలదొక్కోగలం, అక్కడ డిఫరెంట్ వైబ్రేషన్స్ చూపించగలం అన్నది ఒక అపోహ. అంటే ప్రతి దగ్గర ఇప్పుడు మీరు సడన్గా ఇల్లు మారుతారు, రోజు ఎలా ఉంటుంది మీకు, ఇక్కడ కిరాణా కొట్టు ఎక్కడ ఉందండి, పాల బూత్ ఎక్కడ ఉందండి, లోకల్ ప్రాస్పెక్టివ్స్ అన్నీ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిందే కదా. కానీ ఎగ్జిస్టింగ్ యాజ్ ఇఫ్ అన్నట్టుగా మీరు నడుచుకుంటూ వెళ్ళిపోదాం అంటే ఉండదు. అండ్ పైపచ్చు స్థానికంగా సప్రెషన్కి గురైన వాళ్ళు ఇయర్స్ టుగెదర్. ఇప్పుడు ఉదాహరణకి పులివెందులో సతీష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు పార్టీ మారారు. కాకుండా ఇప్పుడు సతీష్ రెడ్డి గారు కాకుండా ఇప్పుడు ఆవిడ గెలిచిన ఆవిడ ఇన్ఛార్జు. ఎందుకంటే డెకేడ్స్ టుగెదర్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధాలు చేసి వాళ్ళు ఓటమిలు చూసి సడన్గా వీళ్ళు గెలిచిన వెంటనే ఏ మొక్కలు లేని దగ్గర ఆమదం వృక్షం మహావృక్షం అన్నట్టు వీళ్ళు మహావృక్షం ప్రతిభలన్నీ వీళ్ళు చూపిస్తుంటే ఇది గాలివాటం అన్నది లోకల్ వాళ్ళకి తెలుస్తుంది కదా. పైకి కనబడవచ్చు వాళ్ళు ఎమ్మెల్యే గెలిచారు, నేను కాంట్రడిక్ట్ చేయట్లేదు, గెలిచారు సంతోషం. కానీ మెటమెటలు ఆడిపోతుంటే అది ఎలా ఉంటుందంటే స్థానికంగా మేము స్ట్రగుల్ అయింది మేము, ఇవాళ మీరు అధికారం రాగానే యాజ్ ఇఫ్ అన్నట్టుగా మాట్లాడితే వాళ్ళకి స్థానికంగా అందరికీ అదే ఫ్రిక్షన్. మీరు చెప్పిన రాజంపేట కానీ కడప కానీ ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలోనే ఆ విధంగా కోర్టు చేస్తున్నారంటే ఇప్పుడు దానికి ఎమ్మెల్సీ గెలిచాడు. అతను ఎలా గెలిచాడో బీటెక్ రవికి తెలియకుండా ఉండదు కదా. లోకలే కదా. 4 ఎకరాల భూమి 4 కోట్ల రూపాయలు రాత్రి ఎలా సంపాదించారో తెలుసు ఎమ్మెల్సీకి. అక్కడ వెనకాల నడిపించింది అంతా బీటెక్ రవే కదా. వివేకానంద రెడ్డిని మడతెట్టేసింది కూడా ఇల్లే కదా. ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఆయన గెలుపుకి. సో అప్పటి నుంచే మార్గాలు సుగమం చేసుకుని ఆ స్ట్రాటజీలో ఇవాళ బీటెక్ రవిని కాదంటే అదొక ఫ్రిక్షనే కదా. నెక్స్ట్ ఇక్కడ ఎంత కాదన్నా సతీష్ రెడ్డి లేకపోవచ్చు, కానీ సతీష్ రెడ్డి రీప్లేస్మెంట్ ఘనం అంతా అయితే వెళ్ళిపోదు కదా. ఏంది మీకేం తెలుసే, ఎన్ని చెప్పలు పడ్డాం, ఇవాళ వచ్చి రాత్రి మీరు మన ఎత్తుకొస్తానంటే. తర్వాత అక్కడ చెంగల్రెడ్డి గారు ఎవరు ఉన్నారు, ఆయన పెద్ద ఆయన ఎప్పుడు బాబు గారి దగ్గర నుంచి రాజకీయం చేస్తాను ఆయన రాజంపేట పరిసర ప్రాంతంలో. ఇప్పుడు ఆయనకంటూ ఓ లెగసీ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన కాదని ఇప్పుడు ఆడ్ సర్కమ్స్టాన్సెస్ అన్నీ వాళ్ళు ఎదుర్కొని వచ్చారు సార్. సడన్గా గెలిపోన్న దాంతో ముడిపెట్టేసి సరే మేమే వాళ్ళ నుంచి తీసుమారకాలం మీతో కాలేదు మేము అనగానే ఆ లోపల ఎలా ఉంటుంది ఆ ఫ్రిక్షన్. ఇది గాలివాటం అని వాళ్ళకి బాగా తెలుసు. ఒక వేవ్ వచ్చింది, ఆ వేవ్లో కొట్టుకొచ్చారు. ఆ వేవ్ కొట్టుకొచ్చిన తర్వాత ఇంకా అతిరథ మహారథులు మమ్మల్ని మించిన వాళ్ళు లేరంటే వాళ్ళకి మంట ఎక్కిపోదు. అదే అక్కడ స్థానికంగా జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఈ మహానాడుతో లోకలు బాగా బయటపడతాయి. అంటే స్థానికంగా నిలదొక్కుని ఉన్న ఇయర్స్ టుగెదర్ నాయకులందరినీ ఇవాళ కాదని కొత్త తరం వాళ్ళు డామినేషన్స్ ఎక్కడ సస్టైన్ అవ్వవు. అంటే మహానాడుకు సంబంధించి అంటున్నారు కాబట్టి నాకు డౌట్, అంటే చంద్రబాబు నాయుడు గారికి స్వతహాగా మనసులోంచి పుట్టిన కోరిక అనుకోవచ్చా మహానాడు కడప పులివెందుల నిర్వహిద్దామని? ఎవరైనా సజెషన్స్ ఏమైనా జరిగి ఉండొచ్చా? ఇది చంద్రబాబు నాయుడు గారిది అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ ఏంటి ఆ ప్రశ్న నన్ను అడగకూడదు. ఇది డెఫినెట్గా లోకేష్ గారి టీమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో మనం డామినేట్ చేసి చూపిద్దాం అన్నది ఎవరికి ఉంటుంది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇలాకాలో నా ప్రతిభ నేను చూపిస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మాట్లాడలే. సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఉండదు ఆయనకి.
ఉమేష్ చంద్ర లాంటి వాడు ఉండి కూడా ఆల్మోస్ట్ ఓడిపోయినంత పరిస్థితి వచ్చింది రాజశేఖర రెడ్డి గారికి, కానీ గెలిచారు, అది వేరే సంగతి. కానీ అలాంటి సర్కమ్స్టాన్సెస్లో కూడా ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించలే. ఇది మీకు నాకు తెలియదు కాదు కదా, వీ హీన్ వాచింగ్ దిస్. కానీ ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆల్ ఆఫ్ అ సడన్ అంటే ఆబ్వియస్లీ అది లోకేష్ గారి టీమే, అందులో ఇంకా సెకండ్ థర్డ్ అన్నది ఉండకూడదు అసలు. ప్లస్ సంగతి దేవుడు మైనస్ అయ్యి కూర్చుంటుందేమో ఇప్పుడు. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు మీకు ఓడిపోయి ఉన్నారు వాళ్ళని, ఓడిపోయి ఉన్న వాళ్ళని అక్కడ ఇలాకాలో వెళ్ళి మహానాడు పెట్టి కెలికారు అనుకోండి, ఏమవుతుంది? భావవేశాలే కదా అక్కడ. ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఎలా ఉంటుంది తెలి ఎంత అవమానం మనం భరించాలా. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తున్నాం మనం, ఏ రోజు ఎంత తెలుగుదేశం వాళ్ళు వచ్చి మన ముందు ఎంత గెంతిన ఉదాంతాలు లేవు, అవి ఖచ్చితంగా లోపల ఉంటాయి కదా సార్. అండ్ కమ్ బ్యాక్ టు వర్గపోరు సార్, అంటే కేవలం మనకి రాయలసీమలోనే కాదు, చాలా చాలా ప్లేసెస్లో కూడా అట్టుడికి పోతున్నారు తమ్ముళ్ళు అనే వార్తలు అయితే మనం అడపదడప చూస్తూనే ఉన్నాం. అంటే ఎన్నడూ లేనిది ఎందుకు ఈ విధంగాను, అంటే ఇది ఏం కోరుకుంటున్నారు వాళ్ళు ఫైనల్గా? ఇప్పుడు నేను చెప్తుంది ఆల్రెడీ అధికారంలో ఉన్నాం, ఇంకేమిటి లోటు? ఇప్పుడు అధికారం అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఉన్నాం, మీరు చంద్రబాబు నాయుడు గారి తరఫున ఒక 4 దశాబ్దాలు బట్టి ఆయనతో పాటు తిరుగుతూ ఆయనతో గెలుపు ఓటములన్నీ చూస్తున్నాను వ్యక్తి. సడన్గా నన్ను మీకు నెత్తికి తీసుకొచ్చి వాళ్ళ నుంచి ఈడే మీకు లోకేష్ గారు ప్రతిష్ఠించిన నాయకుడు, మనకు కాబోయే తరానికి మీరు ఆగండి, ఈ అవతారం చూపిస్తాను అన్నారు అనుకోండి. సరే, మీరు మన పార్టీ చిత్తశుద్ధి 40 ఏళ్ళు బట్టి బాబు గారు కదా అని చెప్పి మీరు ఆగారు, ఆగి నన్ను గెలిపించారు. గెలగానే మీకు నెత్తికి కూర్చున్నాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మీకు? అన్ని చోట్ల జరుగుతుంది అదే, ఆబ్వియస్లీ జరుగుతుంది అదే. పెద్దవాళ్ళందరినీ కాదన్నప్పుడు ఇప్పుడు దానికి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ కావాలి. అవును, ఇప్పుడు సెట్ ఆఫ్ 30-40 మంది ఉంటారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీకు అందరికీ ఎమ్మెల్సీలు, మీకు వెనకతలో ఒక పొలిట్ బ్యూరోలోను వీటిలోను ప్రతి నియోజకవర్గానికి మీరే ఇన్ఛార్జ్, ఆయన ఎమ్మెల్యే. దీంట్లో ఆయన నడిపించండి. ఇలాంటివి ఏవో ప్లానింగ్ ముందు నుంచి మధ్య హెడ్ ఉన్నప్పుడు అప్పుడు కథ వేరేగా ఉంటుంది. కానీ పేక మీద ఇక్కడ కత్తి వచ్చేదాకా ఉంచి వాళ్ళని ముసలోళ్ళందరినీ పక్క తీసి ఈ యంగతరం నవతరం అని చెప్పి ఏదో కబుర్లు చెప్తే ఆడికి వస్తున్నాయి. యనమల కూడా చాలా కినుకు వహించారు ఆల్రెడీ. యనమల వదిలేండి సార్, అది అవుట్డేటెడ్ ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్. అది ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్, అది వాడి వాళ్ళే విషయం చిమ్ముకుని చచ్చే పరిస్థితి వచ్చింది. అది ప్రజారాజ్యం పార్టీ నుంచి అతన్ని అప్పుడే కూర్చోపెట్టుంటే ఈ పని అప్పుడు చేసి ఉంటే అసలు తెలుగుదేశం ఇంకా బ్రహ్మాండంగా ఎత్తిరిల్లు. ఓకే, ఇండైరెక్ట్గా చెప్పాలంటే అక్కడ వర్గపోర్లు అహంకారంతో వాళ్ళందరినీ శాసించే స్థాయి అతని దగ్గర నుంచే మొదలైంది. ఓకే, అంటే ఇది 1 year కూడా కాకుండా వచ్చినటువంటి ఈ అంతర్గత కుమ్ములాటల్ని వీటిని నిలువరించేటువంటి బాధ్యత పార్టీ అండ్ ఆల్రెడీ అధికారంలో ఉన్నాం, ఇన్ ఫ్యూచర్ ఎలా ముందుకెళ్తాం అనేది అయితే అధిష్టానం ఆలోచించాలి కదా. ఆలోచించాలి, చెంచీలోగా చిరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫస్ట్ థింగ్, ఇతను గెలిచి 3 ఏళ్ళకి వచ్చిన తర్వాత నిలదొక్కుంటాడు. ఎత్తిపోతల పథకం వాళ్ళది. ఆ ఎత్తిపోతల పథకంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలక్షన్కి వచ్చేటప్పుడు మనకి టికెట్ రాదు, మన వర్గం అవుట్డేటెడ్. ఇప్పుడు ఈ కొత్త వర్గంతో మనం ఎలా సమన్వయించుకోవాలి? ఇది ఫ్రిక్షనే కదా. ఇది ఎలక్షన్కి ఎలా లీడ్ అవుతుంది అంటే లోకల్గా అంత సమర్థవంతమైన నాయకులు లేకపోవడం కూడా ఒక పెద్ద మైనస్ అనుకోవచ్చా ఈ విషయంలో? సమర్థవంతమైన నాయకులు అంటే నేను కరోనా టైం నుంచి చెప్తుండేవాడిని. వాళ్ళు ట్రాక్ సూట్ వేసుకుని ఇంటి ముందు నుంచి సెల్ఫీ 10 మందిని వేసుకుని వెళ్ళిపోయేవారు. అలా కార్యక్రమాలన్నీ రంజింపజేసి వాళ్ళు రక్తి కట్టించేవారు, జనరంజకంగా అనుకునేవారు. ఆ కాలక్షేపానికి లోకేష్ రావడం టకాని మొట్టికలేసి కూర్చోబెట్టాడు అందరు. ఆ ట్రాక్ సూట్ సెల్ఫీ ఫోటో బ్యాచ్లు అందరినీ స్వస్తి పలికాడు ఆయన. ఇప్పుడు దీంట్లోంచి అది లీడ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు. ఆ మోతీలాల్ ఓరగాళ్ళగా 93 ఏళ్ళు వచ్చి చచ్చిపోవాలి కరుణానిధిలో తప్ప వాళ్ళు రిటైర్ అవ్వరు కదా. ఆ రిటైర్ అవ్వనవాడు బడభాగిని పార్టీ ఎలా సస్టైన్ చేస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్, చాలా కీలకం. అవును, ఎందుకంటే వాళ్ళకి పదవులు, అధికారం అంటే పదవే. పార్టీ అధికారంలో ఉండి లోపలికి రానివ్వకుండా ఈయన మాట్లాడినవ్వకుండా పక్కెళ్ళి ఆడుకున్నారు అనుకోండి, అల్టిమేట్ అదే కదా సార్. అది మంటెక్కిపోయే విషయమే కదా. ఆ ఫ్రిక్షన్ ఎలా అడ్రస్ చేస్తారంటే ఛాలెంజ్ అయిపోయింది ఇప్పుడు. ఇది ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది, దినదినాభివృద్ధి చెందుతుంది తప్ప ఆగట్లేదు. ఇదంటే ఎలా పరిణమించే అవకాశం ఉంటుంది సార్? జనరల్గా తీవ్రత ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, నిలదొక్కున్న తర్వాత ఇప్పుడు 3 ఏళ్ళ టర్మ్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ నాకు నెక్స్ట్ మినిస్ట్రీ షఫలింగ్తోనే సగం బయటకు వస్తాయి, అంతే, ఒకటి బయటకు వస్తాయి. తర్వాత ఎమ్మెల్సీ ఫిల్లింగ్ లోటి. ఇప్పుడు ఆ మోషరాజు సత్యన ఒప్పుకోడు దేనికి, ఆయన ఒప్పుకొని రెసిగ్నేషన్స్ తర్వాత ఇప్పుడు ఫిల్ చేసే కాన్సెప్ట్ ఉంటుంది చూడండి. అంటే ఇవన్నీ కార్పొరేషన్ పదవుల్లో కూడా చాలా చాలా జరిగాయి కదండి అసలు. అంటే మీన్స్ ఎదురు చూసిన వాళ్ళకైతే రాలేదు, అది రాదు అంతే. సో ఇవన్నీ అయితే చక్కదిద్దాల్సిన బాధ్యత బాబు గారి మీద ఉంది. ఉండదు, ఆయనే ఇప్పుడు మానాళ్ళు ఆయనే కూర్చోమంటే లేనిపోని బాధ. ఇప్పుడు నాకు తెలిసి శాశ్వత అధ్యక్షుడిగా కాకుండా ఇంకా మరి 3 టర్ములు దాటారని చెప్పి లోకేష్ గారు అన్నదానికి ఇప్పుడు ఆయన అధ్యక్షుడు కాదని లోకేష్ గారు అధ్యక్షుడు అయ్యారు అనుకోండి, ముసలి కొంప మూలిపోయినట్టే లెక్క. ఈ మహానాడు చాలా ఉధృతాలు సంతరించుకోపోతాయి, అంతే. మహానాడు అయితే మాత్రం సెన్సేషన్కి వేదిక కాబోతుంది ఈసారి మహానాడు గ్యారంటీగా. ఇప్పుడు ఎందుకంటే ఆయన లోకేష్ గారు ఇఫ్ స్టిక్స్ టు హిస్ గన్స్, సీనియారిటీని ప్రయారిటైజేషన్లో ఫైనల్గా ఇదే అంటే ఈ అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి
ఇవి ఇంకా ఎక్కువే ఛాన్సే ఉందంటారా? ఏమైనా సద్దుమణిగే ఛాన్సులు ఇంకా 4 ఏళ్ళు మా అయితే 4 రోజులు ఇప్పుడు వర్మ గారిది ఉంది ఇష్యూ. ఆయన అయితే టెంట్ మార్చారు కదా, ఇంక చంద్రబాబు నాయుడు తేట కాదని జై లోకేష్ అంటున్నారు. అన్నప్పుడు ఏమవుతుంది, ఆల్టర్నేటివ్ మెకానిజం వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. ఈ పెద్దవాళ్ళందరూ ఆయనతో అలైన్ అవ్వాలి. పెద్దవాళ్ళు అలైన్ అవుతామన్నా గంటా శ్రీనివాసరావు అటు పరిస్థితి వచ్చింది అనుకోండి, నువ్వు అటు కాదు, అటు పెద్ద ఆయన సైడు కాదు, ఇటు నా సైడు కాదు అంటే నీ వయసు ఎటు కాండి వయసు కింద ఉంది. ఓకే. మా ఆనంద రామనాయుడు గారు నల్లగా జొత్తేసుకున్నా, మా నాన్నగారు కన్సిడరేషన్ వేరు, నీకు వచ్చిన కదా నా బ్యాచ్ కింద వేసారు, నేనైతే కన్సిడర్ చేయట్లే. ఇది చాలామంది ఉన్నారు కదా ఆ టైపు. ఇదేమైనా చూడాలంటే ఇప్పుడు ఇండస్ట్రీగా రామారెడ్డి గారికి ఆరోగ్యం పోలేకపోయినా వస్తున్నారు, ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి, మీరు రెస్ట్ తీసుకోవాలంటే ఎత్తిపోతల పథకమే నాకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంత కన్సర్న్ అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.